కొన్ని వందల ఎకరాల్లో చినా చెట్లు ఎండిపోతా ఉన్నాయి. నీళ్ళు ఎక్కడిచ్చారో చెప్పాలి. మీరు ఊరికే అదొక స్లోగన్ లాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎన్ని మాట్లాడినా మీ మనసులో మాట రాసిన పుస్తకం లాగే మీరు వ్యవసాయం అంటే మీకు నచ్చదు. మీకు ఈరోజు ఎండిపోతున్న పంటలు, అట్లా ఎండిపోతున్న హార్టికల్చర్ సంబంధించిన మొక్కలు, రేట్ లేకుండా రోడ్డు మీదే వ్యవసాయ ఫలాన్ని పెట్టిన రైతాంగం మొక్కజొన్న రూపేనా మిగతా వరి రూపేనా కనిపిస్తుంది మీకు. వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళండి. అట్లా వెళ్ళకుండా ఊరికి నేను చేసిన డయాసుల నుంచి మాట్లాడుకుంటూ పోతా ఉంటే చూడ్డానికి రాయలసీమ వాళ్ళగా బాధగా ఉంటుంది మా లాంటి వాళ్ళకి. బాబు గారు, మీరు గమనిస్తున్నారో లేదో, మీ నాయకత్వంలో, మీ ఆలోచన విధానంలో కానీ, మీ యొక్క ఈ రోజున పరిపాలన ప్రవర్తనలో రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా కావాల్సింది నీళ్లు. ఇండస్ట్రియలైజేషన్ కూడా నీళ్లు కావాల్సిన అవసరాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీరు ఏమైనా మాకున్న అరకొరప్ప నీళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడ ఇస్తున్నారో తెలియదు, కానీ నీళ్లు ఉండాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా. బహుశా ఆ విషయాన్ని మర్చిపోతున్నట్లున్నారు మీరు. ఈ మధ్యకాలంలో 11వ తారీఖు అనుకుంటాను నేను, బహుశా ఈ నెల, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి మీతో మాట్లాడుతూ సమావేశంలో ఏమన్నాడంటే, తెలంగాణ వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు ఒప్పుకోండి. బహుశా ఒక ప్రముఖ పేపర్లో వార్త నేను చూశాను. తద్వారా తెలంగాణ నీటి అవసరాలు తీరుతాయి, ఆ పైన మీరు నల్లమల సాగర్ని వాళ్ళు అడ్డం పడరు అని మాట్లాడారు. మీరు విశాల హృదయంతో, దృక్పథంతో ఆలోచించాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మీరు ఏమైనా ఆలోచిస్తా ఉన్నారా అడుగుతున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి యొక్క డిమాండో కోరికో మీ ఇద్దరు రూమ్లో కూర్చొని మాట్లాడుకున్న మాటల వల్ల రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు ఆపేస్తే, ఇప్పటికే రాయలసీమ రైతాంగం తమ పంటలు ఏమవుతాయో భవిష్యత్తులోని భయపడి చచ్చే పరిస్థితి వచ్చింది. మీరు దాన్ని ఖండించలే. మీరేమనుకుంటారంటే ఎన్డీఏలో చాలా ఇంపార్టెంట్ కదా మీరు అనుకుంటూ ఉంటారు, ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ అని బాబు గారు, కాబట్టి అన్ని నేను తెచ్చుకుంటానులే అనుకుంటుంటారు. మీరు ఇంతవరకు తెచ్చిందంటూ ఏంది లేదు ఈ రాష్ట్రానికి. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి లేదు, అది రాష్ట్రానికి ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా లేదు. ఇవన్నీ మాకు గుర్తుకున్నాయి, ప్రజలకు కూడా గుర్తుకున్నాయి. మాట్లాడకపోయేంత మాత్రాన మర్చిపోయి అనుకోబాకండి మీరు. మీకేమైనా అర్థమైందో నాకు అర్థం కావడంలే. దాదాపు అష్యూర్డ్ వాటర్ కింద నీళ్లు పాలమూరు దిండికి రంగారెడ్డికి 90 టీఎంసీలు, దానికి అసోసియేటెడ్గా ఉన్న అటాచ్డ్గా ఉన్న దిండి ప్రాజెక్టుకి 30 టీఎంసీలు, దాదాపు 120 టీఎంసీల నీళ్లు మీరు అక్కడ ఇమ్మని ఆయన చెప్తే మీ దగ్గర నుంచి ఖండన ఏమి లేదు. బ్లాంక్ చెక్ ఇచ్చేస్తా ఉన్నారు నీళ్ళలో. మీరు బ్లాంక్ చెక్, రాయలసీమ ప్రాంతం ఏమైనా కానీ మీకు ఇబ్బంది లేని ఫీలింగ్ లో ఖాళీ చెక్ రాసిస్తా ఉన్నారు తెలంగాణ వాళ్ళకి. బహుశా ఖాళీ చెక్ అడిగాడేమో ఆయన నీళ్ళ మీద కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ గారు. అక్కడి నుంచి మీరు పోగొట్టుకుంటే వచ్చే నష్టం ఎవరికి? డైరెక్ట్గా రాయలసీమ ప్రాంతానికి, కృష్ణ నీళ్ళ మీదే డిపెండ్ అయి బతికే గొంతు దడుపుకునే రాయలసీమ ప్రాంతానికి నష్టం వస్తుంది. మీరు నల్లమల సాగర్కి నీళ్ళు ఇస్తారట పోలవరం నుండి, దాదాపు 200 టీఎంసీల దాకా తెచ్చుకోవచ్చు కదా అని. బహుశా సబ్జెక్ట్ మీరు కరెక్ట్ చేయండి, నాకు ఇబ్బంది ఏం లేదు. 200 టీఎంసీల ఏ నీళ్ళు వస్తాయి? వరద నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, 80 టీఎంసీలు దాటిన తర్వాత, నాకు గుర్తున్నంత మేరకు 80 టీఎంసీలు దాటిన తర్వాత పోలవరం నుంచి ఏ డైవర్షన్కైనా సరే ఎగువ రాష్ట్రమైన కర్ణాటకకి, తర్వాత మహారాష్ట్రకి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ విషయం మర్చిపోతే ఎట్లా? మీరు విశాల దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటారు.
విశాల దృక్పథంతో ఆలోచించి చాలా కష్టం అండి. రాయలసీమ వాళ్ళం అడిగేది ఒక్కడే మాట ఏంటంటే, అయ్యా మీరు మా గురించి ఆలోచించండి అని. సర్వే జన సుఖినో వంతు మంచిదే. ఈ మధ్యకాలంలో గమనిస్తా అంటే ఎక్కువ మంది ఆ సర్వే జనంలో మీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి ప్రజలకు కూడా మీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. కానీ రాయలసీమ ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు మీ దగ్గర ఏంది లేదు. నల్లమల సాగర్ నీళ్ళు ఎట్లా వస్తాయండి చెప్పాలి. మీరు బనకచెర్ల నుంచి మీరు దాన్ని నీళ్ళు తెచ్చిపెడతాం మేము అక్కడి నుంచి కనెక్ట్ చేసి చెప్పిన తర్వాత మీరు బనకచెర్లు ఎట్లా కట్ చేస్తారు మాకేం అర్థం కావడంలే. ఈ రోజున పోలవరం హైట్ 45.72 నుండి 194.6 టీఎంసీల సామర్థ్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం డ్యాం గురించి ఆలోచించి మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటే మీరు ప్రభుత్వంలో ఉండి అన్నాడు రాయలసీమకు వచ్చి ఇంతకుముందు ఆయన ఎన్టీఆర్ గారు రాయలసీమను మార్చారు. పాపం ఎన్టీఆర్ గారు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది మీరు తలిచినప్పుడల్లా పేరు. అట్లాగే ఎన్డీఏ అదేదో ఇదో తెచ్చి విపరీతంగా మార్చేస్తానని చెప్పి జింతు కామెంట్ చేశారు ఆ మీటింగుల్లో మీరు. అయా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆఖరికి దాని హైట్ ని 41.15 మీటర్ల ఎత్తుకు 119.24 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో వాళ్ళు మంత్రివర్గ సమావేశం నిర్ణయిస్తే అందులో మంత్రిగా ఉన్న మీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే సహాయ మంత్రిగా ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఆయన పెమ్మసాని గారు, వీళ్ళందరూ కూడా ఆమోద ముద్రేస్తే ఈ రోజున పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి దాని మీద ఆశ పెట్టుకున్నప్పుడు పులిచింతల వరకు ఉన్న కృష్ణా వాటర్ వాడేవాళ్ళు సహా అందరూ ఆలోచించాల్సింది ఏమంటే ఈ రోజున 194 టీఎంసీల నుంచి 194.6 టీఎంసీల నుంచి 119.24 టీఎంసీలుగా పోలవరం సామర్థ్యం మారిపోయిందన్న సంగతి మీరు గట్టిగా చెప్పాలి. అందుకే అర్థం చేసుకోవాలి కదా మేమంతా ఎక్కడెక్కడ నష్టపోతున్నామో. 40.5 నుంచి కుడి ఎడమల కాలువలకు నీళ్ళు వస్తాయి. 45 పైన ఉంటే వచ్చే ఫ్లో కానీ పోయే నీళ్లు కానీ వచ్చే నీళ్ళ యొక్క క్వాంటిటీ కానీ మారుతుంది. ఆ లెక్కలోనే 7.20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్లాన్ చేసేది ఆ రోజున. కాలువలు కూడా తవ్వినట్లు గుర్తు నాకు రాజశేఖర్ గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కానీ ఈ రోజున మీరు చెప్పిన లెక్క ప్రకారం కేవలం 1.98 అంటే 2 లక్షలకు దగ్గర ఎకరాలు తప్ప మిగతా పండే అవకాశం లేదు. మీరు ఇవన్నీ కూడా మాట్లాడరా? మీరు మాట్లాడకుండా పోలవరం బనకచెర్ల అనుసంధానం గురించి మాట్లాడతారు. మా దగ్గర 90,000 కోట్లు 1,00,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్తారు. అంటే వింటున్నామని వినేవాళ్ళు ఉన్నారు, మీకున్న ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, చెప్తా ఉంటారు. చెప్పిందే చెప్పించి ఆ రోజున చాలా స్పష్టంగానే మేము పనిచేసాం. పోలవరంలో కుడి కాలువ నుండి నల్లమల రిజర్వాయర్కి పోవడానికి 17,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కాలువని 40,000 క్యూసెక్కుల దాకా పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తెచ్చుకోవాలి. మీరు వాళ్ళతో మాట్లాడండి. అక్కడి నుండి బొల్లాపల్లి రిజర్వాయర్ తీసుకెళ్లి వెలుగొండ ద్వారా బనకచెర్లకు పంపించాలి. ఇంకా బనకచెర్ల నుంచి మీకు తెలియదేం కాదు, వెలుగొండ నుంచి కింద చాలా స్కీములకి వెళ్తాయి. ఇదండి చంద్రబాబు నాయుడు గారు 45.72 అడుగు మీటర్లు ఎత్తుంటేనే 194.6 టీఎంసీల సామర్థ్యం ఉంటేనే ఇవన్నీ పనులు జరుగుతాయి. మీరు దాన్ని తగ్గించేసి 119కి తెచ్చిన తర్వాత ఈ మాటలన్నీ ఏంటి? మమ్మల్ని భ్రమ పెట్టే మాటలు తప్ప మమ్మల్ని మీరు భ్రమలు ముంచే కార్యక్రమం ఏంటో మాకు అర్థం కాదు. దీనికి పర్మిషన్ మీకు ఇంకో కుట్ర కూడా అర్థమై ఉండాలి బహుశా. గోదావరి కావేరి అనుసంధానం అనే ఒక మాటతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అవసరాలను మేము గుర్తించాం, ఒప్పుకొని తీరాల్సిందే అన్న కేంద్ర ప్రభుత్వం మాట కూడా అందులో ఒక మాట ఉంది. ఆ మాట మీరు అడ్వైజ్ అనుకుంటారో బెదిరింపు అనుకుంటారో మీ ప్రభుత్వం కదా, మీ ఇష్టం. దానికి మేము చేయగలిగింది ఏమీ లేదు. ఈ రోజున ఇంత దుర్మార్గాన్ని రాయలసీమకి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకోవాలట. మాట్లాడుకున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి మాట్లాడుకుని రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపేశారు. ఇంతవరకు మీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే చెప్పాల్సి వస్తుంది కాబట్టి తప్పి దాన్ని మర్చిపోతే ఎవరు మాట్లాడాలనుకుంటారు. కానీ రాయలసీమ రైతు గుండెల్లో కడుపులో మంటుంది.
మీకు అర్థం కావడంలే, లేదా అర్థమైన అర్థం కాని నటిస్తా ఉన్నారు మీరు. మీకు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ రోజున, అయ్యా అప్పర్ భద్ర క్లియర్ అవుతా వచ్చింది. అప్పర్ భద్రలో 29.9 టీఎంసీలు నీళ్లు వాడుకోబోతా ఉన్నారు. 5,57,00,000 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు